విశాఖలో వైసీపీకి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. రేపు జనసేన అధినేత పవన్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్య అవుతుందని చెప్పుకొచ్చారు. విశాఖలో వైసీపీకి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. రేపు జనసేన అధినేత పవన్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్య అవుతుందని చెప్పుకొచ్చారు. రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటివి అనేటువంటి సహజం మాటలు రావడం కానీ ఒక నిజంగా మార్పులు చెందేటువంటి పరిస్థితి వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పెద్ద మహాసముద్రం ఉంది. సో డెఫినెట్గా ఇందులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసేటువంటి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇవన్నీ కూడా చాలామంది అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఏది చేసినా సరే మాకంటూ ఒక ఎజెండా ఉంది, మా పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉంది. ఇందాక కూడా నేను పత్రికా మిత్రులతో మాట్లాడినప్పుడు అనకాపల్లిలో కూడా చెప్పడం జరిగింది. కొంతమంది నన్ను కూడా అడగడం జరిగింది, ఏంటి మీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి మాట అడిగారు. నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పణంగా పెట్టేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి. రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజానికానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం. ఇందులో 10 మందో 20 మందో 50 మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం. మేము ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాట్లాడి ఆయన గౌరవం ఇచ్చింది పార్టీ, ఆయనకి ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది, ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఆలోచన చేస్తారని అనుకోవట్లేదు. ఒకవేళ అటు పరిస్థితి వస్తే మరి ఆయన భవిష్యత్తు ఆయనే ఏమంటారు చూసారా, సెల్ఫ్ సూసైడ్ అంటాం కదా. రాజకీయాల్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అని చెప్పని అంటారు. దానికి విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మార్పుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. జనసేనలోకి ఆయన వెళ్ళబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే గత 2 రోజులుగా కూడా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన పార్టీ మారుతున్నారు, జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు. రేపు తనకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల అందరి సమక్షంలో రేపు విజయవాడ వెళ్ళి అక్కడ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో పార్టీలో జాయిన్ అవబోతున్నారు అనేది జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు దీన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దీన్ని ఎక్కడా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని 2 రోజులుగా కూడా ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంబంధించి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. అదేవిధంగా 2014లో అదే ఎన్నికల్లో
వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి వైసీపీ నుంచి టికెట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా సామాజిక వర్గానికి సమీకరణల రూపంలో విజయ్ కుమారికి ఆ సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పార్టీ గౌరవిస్తుంది, నీకు న్యాయం చేస్తామని సీఎం అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రావడం, సీఎం గా గెలిచిన తర్వాత జరిగినటువంటి ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను మేయర్ పీఠంపై కూర్చోబెట్టామని చెప్పినటువంటి నేపథ్యంలో కార్పొరేటర్ గా పోటీ చేయడం, గెలవడం, గెలిచిన తర్వాత మేయర్ అవుతారని ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకట హరికుమార్ని మేయర్ గా చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. కానీ తర్వాత వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం, గెలవడం, ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అంటే పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీలోకి జాయిన్ అయితే ఒకవేళ ఖచ్చితంగా గత 3 అంటే 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లోనూ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా అదే నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్నారనేది తెలుస్తుంది. కానీ ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు రెండు కూడా ఉమ్మడిగా పోటీలోకి వెళ్తున్నాయి. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ తూర్పు నియోజకవర్గం నుంచి గత 3 సార్లుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి సీట్ ఎలా ఇస్తారనేది కూడా ఇప్పుడు ఒక సందేహంగానే ఉంది. కానీ ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం పొందినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారితే ఖచ్చితంగా అది అతనికే ఆత్మహత్య చేసుకున్నటువంటి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నట్లుగానే తన రాజకీయ పతనాన్ని తానే చూసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక విధంగా దుమారాలు రేస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో మాట్లాడి ఉండొచ్చు. అలా మాట్లాడి ఉండబట్టే గుడివాడ అమర్నాథ్ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అతనితో మాట్లాడాల్సిన పని లేదు. పార్టీకి సంబంధించి ఇప్పటికే మేము పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, దాన్ని యూజ్ చేసుకున్నటువంటి చేసుకుంటూనే ఇప్పుడు ఎందుకు పార్టీ మాట్లాడారన్నది అతనికే తెలియాలన్నారు. పైగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కి సంబంధించి ఎమ్మెల్సీ పదవి 2026 వరకు ఉంది. అంటే ఇంచుమించుగా ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని పార్టీ మారతారా లేదా అనేది ఆలోచించదగ్గ విషయం. కానీ మొత్తంగా చూస్తే గత 2009 నుంచి వివిధ పార్టీలు మారుతూ వస్తున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కనుక పార్టీకి ఎన్నికల కోసం పార్టీ మారితే ఎక్కడ సీట్ ఇస్తారు, ఎట్లాంటి హామీ మీద తన పార్టీ మారుతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఇప్పటి వరకు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇది కేవలం ఊహాగానాలకు మాత్రమే, ప్రచారంగా మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మంత్రి గుడివాడ అమర్నాథ్ దీని మీద స్పందించినటువంటి నేపథ్యంలో మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బయటకు వచ్చి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాస్ అయితే రాజు, మనం చూసుకుంటే ఇంకో 3 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే రాజకీయ పరిణామాలు అయితే చాలా ఫాస్ట్ గా మారుతున్నాయని కూడా అనుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఇక్కడ జనసేన మరియు టీడీపీలో ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈయన గనక పార్టీ మారితే అక్కడ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తూర్పు నియోజకవర్గానికి గత కొన్ని సంవత్సరాల కంటే 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధించి 2 సార్లు పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ 2024లో అదే సీటు వైసీపీ నుంచి ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కన్వీనర్ గాను, ఎమ్మెల్యే అభ్యర్థి గాను ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎప్పటి నుంచో నేను తూర్పు నియోజకవర్గంలో క్యాడర్ను పెంచుకున్నాను, నాకంటూ ఒక వింగ్ అయితే ఉంది, నేను ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతానని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. కానీ ఎంవీవి సత్యనారాయణకి సీట్ కన్ఫర్మ్ చేసి ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరికి అంటే అటు ఎంవీవి సత్యనారాయణకి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఎప్పటి నుంచో ఒక వర్గపోరు అనేది నడుస్తుంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో అటు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈ ఎంవీవి సత్యనారాయణ వర్గం తనను ఓడించిందనేది బాహాటంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. 2014 ఎన్నికల్లో కూడా ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఎంవీవి సత్యనారాయణ అతని టీము అందరూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓటమికి పనిచేశారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. 2009లో కూడా 2019లో సీట్ రాకుండా చేయడంలో కూడా అతని పాత్ర అయితే ఉందని విమర్శలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు ఎంవీవి సత్యనారాయణ ఎంపీకి అదేవిధంగా ఎమ్మెల్సీకి మధ్యన ఒక వారైతే ఉంది. దీన్నే ఒక సెంటర్ పాయింట్గా తీసుకుని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఎంవీవి సత్యనారాయణకి తూర్పు నియోజకవర్గం సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ అటు టీడీపీ జనసేన అభ్యర్థిగా దిగే అవకాశం ఉంది. సో
ఈ రెండు అంటే టీడీపీ జనసేనకి నుంచి వైసీపీ నుంచి ఇప్పటికే సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కనుక ఒకవేళ పార్టీ మారి జనసేనలోకి వస్తే ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎక్కడ సీట్ ఇస్తారనేది మాత్రం ఎవరికి అంతు చిక్కినటువంటి పరిస్థితి. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఒకవేళ రాజకీయంగా తనకి వేరే ఎక్కడైనా అకామిడేట్ చేస్తూ లేదా భీమిలి కానీ వేరే ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడైనా అకామిడేట్ చేస్తూ జనసేన పార్టీ ఏమన్నా సీట్ ఇస్తుందా, అలా ఇస్తే దాన్ని బేస్ చేసుకుని తన వర్గంతో బయటికి వెళ్తారనేది చూడాలి. కానీ ఇప్పటికే భీమిలి నియోజకవర్గం నుంచి కూడా పంచకర్ల సందీప్ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఇప్పుడు సీట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన నుంచి. అక్కడ కూడా కాపు సామాజిక వర్గం అత్యంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఇది కేవలం ప్రచారమేనా, బయట జరుగుతున్నటువంటి ప్రచారమా, లేదా కావాలనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి వర్గం ఒక పుకారు లేపిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. టోటల్గా చూస్తే వైసీపీలోనూ అటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజకీయ భవిష్యత్తులోనూ ఒక దుమారం లాంటిదని చెప్పొచ్చు. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.